పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద. ఎందుకు ఇయాలటి వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ 50 కోట్లు మెక్కిండనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలోగల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలోగల గవర్నర్ అనుమతిస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికి పో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడిగితే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. నువ్వే కాదు, నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి? జూబ్లీ హిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ని కాపాడు కాదు, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో ఓట్లు అడుగు.